హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. చాలామంది అభ్యర్థులు ఈ తెలంగాణ మాసపత్రికకు సంబంధించి జనవరి మ్యాగజైన్ సంబంధించి ముఖ్యమైన అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో వారందరి కోసం ఈ యొక్క వీడియో అనేది రూపకల్పన చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిజిటల్ బోర్డు మీద ఇది చేయలేకపోతున్నాను. దీనికి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. సో ఈ యొక్క మాసపత్రికలో ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, ఎక్కువ అంశాలు ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏం లేవు. ఎందుకంటే నూతనంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వము నూతనంగా ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం చేసినటువంటి ప్రమాణ స్వీకారం కావచ్చు, లేకపోతే సీఎం గారు రెగ్యులర్గా చేసినటువంటి సమీక్షలు కావచ్చు, ఆ మర్నాడు ఏవైతే న్యూస్ పేపర్లు వస్తాయో వాటిని యాస్టీస్గా మనకి మ్యాగజైన్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో ఎవరెవరు మనకు మంత్రులు ఏ శాఖల ప్రమాణ స్వీకారం చేశారు, ఏ హామీలు అమలు పరిచారు, ఓకేనా, ఇట్లా ఒక 3-4 విషయాలు మాత్రమే ఉన్నాయి. అయినా సరే మొత్తం మ్యాగజైన్ ఒకసారి చూసే ప్రయత్నం చేసి ఎగ్జామ్ కోణంలో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ డ్రీమ్ వారియర్స్ అకాడమీ విత్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్. ఆల్రెడీ ఈ యొక్క తెలంగాణ మాసపత్రిక జనవరి 2024 సంచిక మన డ్రీమ్ వారియర్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఉంది, అలాగే రూపీస్ 1 కోర్సులో కూడా ఉంది. ఎవరికైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయగలరు, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఇక్కడ మనకు ఏమంటున్నారంటే, కొలువుదీరిన ప్రజాప్రభుత్వం. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలను అమలుపరిచి చరిత్ర సృష్టించిందని చెప్తున్నారు, ఓకేనా. సో ఏంటి ఆ 2 హామీలు అందరికీ తెలిసిన విషయమే. మనకు ఏంటి ఆ 2 హామీలు మనందరికీ తెలిసిన విషయంలో, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, అలాగే ఆరోగ్యశ్రీ సేవలను ఇంతకుముందు 5 లక్షలు ఉండే దానికి 10 లక్షల రూపాయలకు పెంచడం వంటి గ్యారంటీల అమలు పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యతిరేకమవుతున్నాయని చెప్తున్నారు. అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఆరోగ్యశ్రీ సేవలను 10 లక్షల రూపాయలు పెంచడం అనేది వాళ్ళు రాగానే అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే వాళ్ళు చేయడం జరిగింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇదే ఇక మనకు ఈ మ్యాగజైన్ ఎంత రిపీట్ అయితేనే ఉంటుంది, ఇదే ముచ్చట, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ప్రజాపాలన పేరిట అభయాస్తం గ్యారంటీల అమలుకు కూడా శ్రీకారం చుట్టింది. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. మనం రెగ్యులర్గా జనవరి 1 to 15కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో చేసినాం. అందులో ఆల్రెడీ ఈ ప్రజాపాలనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకున్నాం. మీరు ఇక్కడ ఓన్లీ ఒక డేట్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇంతకాలం ప్రజలకు అందుబాటులో లేని ప్రగతి భవన్ యొక్క పేరును మార్చిండ్రు. దానికి ఏమని నామకరణం చేశారంటే, జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా దీనికి నామకరణం చేసి ప్రజల కోసం ద్వారాలు తెచ్చింది. అలాగే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి మంగళవారం, శుక్రవారం. ఇవన్నీ కూడా చాలా జనరల్ ఐటమ్సే, పెద్ద ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏం లేవు. చూద్దాం, ఓకేనా. ఎక్కడ నుంటే మేము నీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇల్లు ఏం మనం మిస్ అవుతున్నామో అని అనుకుంటారు. కానీ ఈ మ్యాగజైన్ అంతా ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి అంత పెద్ద మెయిన్ ఇష్యూస్ ఏం లేవు, ఇలా ఇంపార్టెంట్ ఐటమ్స్, ఓకేనా. సో ఇక్కడ ఒకసారి ఆ ఉన్న దాంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే ఇక్కడ చెప్తున్నా నేను. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వి శేషాద్రి గారిని నియమించడం జరిగింది. సో ఆయన ఏంటంటే 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి శేషాద్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈయన గతంలో కొన్ని జిల్లాలకు కలెక్టర్గా పనిచేసిండు. అలాగే ఈయన గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కార్యదర్శిగా పనిచేసిండు. రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కూడా పనిచేసిండు. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వి శేషాద్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, నాట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ. అలాగే ముఖ్యమంత్రి సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి, సిపిఆర్ అంటే ప్రజా సంబంధాల అధికారిగా బి అయోధ్య రెడ్డి గారిని నియమించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి ఓఎస్డి అంటే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా అజిత్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఇక్కడ ఈ పేజీ నుంచి 3 ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వి శేషాద్రి గారు, సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి గారు, ఓఎస్డీగా అజిత్ రెడ్డి. అడగకపోవచ్చు, కాకపోతే ఇలా ఏం ఇంపార్టెంట్ అంశాలు లేవు. కనీసం ఉన్న దాంట్లో ఉన్నాయి వెతికి ఇక్కడ నేను ఇవి చెప్తున్నా, ఓకేనా. సరే ఇది అడుగుతాడా అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు విజ్ఞప్తి చేశారని చెప్పి అంటారు. సో అంటే వీళ్ళు ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి తొలిసారిగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను వారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మనం ఏం చేస్తాం సార్, గాలు సమస్యలు తీసుకెళ్లారు కదా, మరి అవి ఎగ్జామ్ కోణంలో మనకి ఎట్లా యూజ్ అవుతాయి దాని మీద ఒక చిన్న లాజిక్ చెప్తా వినండి.
ఇక్కడ మనకు వాళ్ళు ఏ సమస్యలు టచ్ చేసిరని కాదు, ఆ సమస్యలు టచ్ చేసిన వాటిలో ఏవైనా మనకి ఎగ్జామ్లో ఏ రకంగా అడిగే ఏదైనా అంశాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఎందుకంటే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం కొన్ని హామీలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఇలా టచ్ చేసిరు. అది ఒకసారి ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం అడిగిరో తెలుసుకోకుండా ఇండైరెక్ట్గా అలా మనకు పనికొచ్చేటి ఏమన్నా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇగో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏం చేయనట, 2015 నుంచి 2021 ప్రకారం ప్రతి ఏటా ఎన్ని కోట్లు ఇవ్వాలి, 450 కోట్లు ఇవ్వాలి. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 15 నుంచి 21 వరకు, అంటే 2015 సంవత్సరం నుంచి 21 వరకు ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇవ్వాలి. అట్లా విడుదల చేసిరు ఎట్లా 2021 వరకు. కానీ ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి, 2019 నుంచి 24 సంవత్సరాలు 2024 వరకు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి విడుదల చేయమని 18,000 కోట్లు విడుదల చేయమని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొన్ని అంశాలు తీసుకెళ్ళారు, అవి ఒకసారి చూద్దాం. ఓకేనా. మనకి ఇక్కడేముంది, 2023-24 విద్యా సంవత్సరాలకు ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి. ఇది గిరిజన విశ్వవిద్యాలయం, ఇది మామూలుగా ఇవి చూద్దాం. మీకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మీద ఫస్ట్ వీడియో దీనికి సంబంధించి, అందుకే కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది మీకు ఈ స్క్రీన్ మీద. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పూర్వ ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినందున దాన్ని వెంటనే నెరవేర్చాలి. రేపు పొద్దున మనకు అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఈ కింది హామీలను గుర్తించండి అన్నప్పుడు ఆ కోణంలో ఈ క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఇక్కడ ఈ యొక్క మ్యాగజైన్ ఇట్లా నాలుగా పెట్టుకుని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పెద్ద ఇష్యూ కాదు. కానీ దాన్ని ఎగ్జామ్ కోణంలో ఎట్లా టచ్ చేయాలనేది ఇక్కడ నేను చెప్తున్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏమేముంది, ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండే, దాని గురించి రిక్వెస్ట్ చేశారు. అలాగే 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ను, అంటే ఐటీకి సంబంధించిన పెద్ద నెట్వర్క్ హబ్ను ప్రకటించింది. అంటే ఐటీ సెక్టార్కి సంబంధించి దాన్ని ఇప్పటివరకు చేపట్టలేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించమని అన్నారు. అలాగే నెక్స్ట్ మనకు పిఎం మిత్ర అనే ఒక సెంట్రల్ స్కీమ్ ఉంది, దాని కింద మనకు కాకతీయ మెగా జౌల్ పార్క్, వరంగల్లో కాకతీయ మెగా జౌల్ పార్క్ను కూడా గుర్తించారు. దాన్ని ఎట్లా ప్రకటించమంటుండ్రు, బ్రౌన్ ఫీల్డ్ పార్క్గా ప్రకటించమని చెప్తుండ్రు. ఓకే, బ్రౌన్ ఫీల్డ్ పార్క్గా ప్రకటించారట. సో దానికి రావాల్సిన నిధులు రానందున వెంటనే దాన్ని గ్రీన్ ఫీల్డ్లోకి మార్చమంటారు. ఓకేనా. సో మనకు పిఎం మిత్ర కింద ఉన్న బ్రౌన్ ఫీల్డ్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని గ్రీన్ ఫీల్డ్లోకి మార్చమంటారు. ఓకేనా. నెక్స్ట్ ప్రతి రాష్ట్రానికి ఐఏఎం మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణలో ఐఏఎం లేనందున వెంటనే ఇక్కడ హైదరాబాద్లో ఐఏఎం ఏర్పాటు చేయమన్నారు. అలాగే నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్రం, ఇది ఇంపార్టెంట్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 2 సైనిక పాఠశాలలు రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఒక్క సైనిక స్కూల్ కూడా లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఒక సైనిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. మళ్ళీ నేను ఒకసారి డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. అలాగే భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నీ కూడా దక్షిణాదిలో అన్ని ప్రాంతాలు ఉన్న దక్షిణాదిలో లేదు కాబట్టి పూణేలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్కి తరలించాలి. అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టం 9 షెడ్యూల్లోని ప్రభుత్వ సంస్థల విభజన 10వ షెడ్యూల్లోని సమస్య అంశాలను పరిష్కరించమని అంటుంది. అలాగే ఢిల్లీలోని ఉమ్మడి భవన విభజనకు సహకరించాలంటుంది. ఇవన్నీ ఇట్లా గుర్తుపెట్టుకోదు. బట్ జనరల్గా మనం ఎట్లా అవ్వాలంటే మనకు పునర్విభజన చట్టం హామీలు ఎట్లున్నాయి. సో ఫస్ట్ హామీ ఏమంటుండరా, ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇవ్వాలి. అదొకటి గుర్తుపెట్టుకో. ఎన్నేళ్ళు ఇచ్చారు, ఎన్నేళ్ళు ఇవ్వలేదని మనకు అడిగాడు ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్ ఏం రావాలి, పునర్విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. ఓకేనా. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ఓకేనా. అలాగే ఇది పునర్విభజన హామీ కాదు, పిఎం మిత్ర కింద ప్రకటించిన జౌల్ పార్కును, కాకతీయ మెగా జౌల్ పార్కును గ్రీన్ ఫీల్డ్లోకి మార్చాలి. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రం విడిపోవడం వల్ల ఏమైంది, ఉన్న 2 సైనిక స్కూల్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన దగ్గర ఒకటి ఏర్పాటు చేయమన్నారు. ఓకేనా. ఇట్లా సరే. అలాగే ఏం చెప్పారు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలను విభజించమని చెప్పి చెప్పారు. ఇట్లా ఓవరాల్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దాం. అభయహస్తం గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల ఫారాలని విడుదల చేసింది. వేటి అమలు కోసం, అభయహస్తం గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. మరి ఇందులో ఏ వాటికి మనం అప్లై చేసుకోవచ్చు, మహాలక్ష్మికి, రైతు భరోసాకు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, ఈ 5 గ్యారంటీలకు ఒకే ఒక్క దరఖాస్తును విడుదల చేశారు. మనం అంతా చదువుకుంటాం, ప్రజాపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, దాని మీద ఎవరిని కమిటీ చేసిరు. ఓకేనా. ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంది, ఫలానా చదువుకుంటాం. సో అట్లా కాకుండా రేపు పొద్దున ఈ ప్రజాపాలనకు సంబంధించిన 5 గ్యారంటీలు ఈ క్రింది వాటిని ఈ క్రింది వాటిని కరెక్ట్ వాటిని గుర్తించండి లేదా సరికానివి గుర్తించండి అన్నప్పుడు, సో అభయహస్తం గ్యారంటీకి సంబంధించిన ప్రజాపాలనలో ఏమేమి ఉన్నాయి, 5 గ్యారంటీలు, మహాలక్ష్మి 1, రైతు భరోసా 1,
గృహజ్యోతి ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి, చేత ఇట్లా ఈ 5 గ్యారంటీలకు ప్రజాపాలన దరఖాస్తుగా మనం ఒకటేసారి అప్లై చేసుకోమంటుంది. అలాగే మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం గారు కొంతమందికి మీడియా మిత్రులకు ఏమైనా సందేహాలు ఉంటే వాటికి సమానం ఇచ్చారు. ఓకేనా? ఇట్లా నెక్స్ట్ కొద్దిగా స్పీడ్గా వెళ్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది, మ్యాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నా. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈ యొక్క అధికారులు ఎలా పనిచేయాలి, కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ పాలనాధికారులు, జిల్లా పాలనాధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎలా పనిచేయాలనే దాని మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన పేరు ఏంటంటే ఎస్ఆర్ శంకరన్. ఈయన మోస్ట్ ఫేమస్, మనకు సోషల్లో కూడా వస్తుంది. సో సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ మనమందరం గుర్తు చేసుకున్న వ్యక్తి ఎవరండి? ఎస్ఆర్ శంకరన్. వారు జీవితకాలం అంటే మొత్తం ఆయన లైఫ్ టైంలో సచివాలయానికి ఉదయం 9 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించి చూస్తాడు. అలాగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన పద్మవిభూషణ్ కాదు, పద్మభూషణ్ అవార్డు కూడా ఇస్తే సున్నితంగా తిరస్కరించారని చెప్పేసి ఇక్కడ మనకు ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరు ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా పనిచేయాలని చెప్పేసి ఎస్ఆర్ శంకరన్ గారిని ఉదాహరణ తీసుకొని మనకు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క అధికారిని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అధికారి పేరు ఏం పేరండి? ఎస్ఆర్ శంకరన్. విధి నిర్వహణలో మంచిగా పనిచేసేవాడు, పద్మభూషణ్ వచ్చినా కూడా మనకు తిరస్కరించని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇట్లా ఇది ఒక అంశం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇదే మళ్ళీ డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 2024 వరకు రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలు చేయనున్నాం. మొత్తం ఎన్ని వర్కింగ్ డేస్లో అంటే 8 వర్కింగ్ డేస్లలో. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా అదే. ఓకేనా? డిసెంబర్ 28 నుంచి జనవరి 6. ఇది కూడా డిసెంబర్ 8 నుంచి జనవరి 6 ఉదయం 8 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక సెషన్. ఓకేనా? నెక్స్ట్ ప్రజావానికి భారీ స్పందన. ఏదైతే గత ప్రభుత్వంలో ప్రగతి భవన్గా ఉన్న భవనాన్ని ఆ ఇనుప కంచెల నుంచి విముక్తి కలిగించి దానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా నామకరణం చేసి ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ ప్రజావానికి ఈ ప్రజాభవన్ అనేది వేదికైంది. ప్రతి మంగళ మరియు శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. మనకు రెగ్యులర్ న్యూస్లో వస్తూనే ఉంది. కానీ ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటండి? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది. అడగొచ్చు అడగకపోవచ్చు, ఇల్లున్న దాంట్లో అందులో ఇక ముఖ్యమైన అంశం నేను వెతికింది. ఓకేనా? మీకు ఇది ఇంపార్టెంట్ కాదనిపిస్తే యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ తెలంగాణలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో సహా మొత్తం 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ? లాల్ బహదూర్ స్టేడియంలో. ఓకేనా? ఇక్కడ గవర్నర్ సాక్షిగా తమిళసై ప్రజల సాక్షిగా గవర్నర్ తమిళసై మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ నారాయణ సింహ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ మరియు సీతక్కలు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం రేవంత్ రెడ్డితో సహా ఎంతమంది అంటుండు? 12 మంది అంటారు. ఇది ఒక్కసారి ఫిగర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కింద ఏం చేసిండంటే ఈ మంత్రులుగా మరియు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళ యొక్క బయోడేటాని ఇచ్చిండు. అలా చీఫ్ మినిస్టర్ గారిది నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. 1969 నవంబర్ 8న తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం ఏ జిల్లాది? నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఆయన చేపట్టిన పదవి 2006లో జెడ్పీటీసీ వచ్చింది. ఓకేనా? తర్వాత 2007 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కంటే ఎమ్మెల్సీకి మహబూబ్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైండు. ఓకేనా? తర్వాత ఫస్ట్ టైం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. ఓకేనా? ఇంతవరకు. తర్వాత మనకు 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అలాగే 2021 జూన్ 26న జాతీయ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అట్లా. ఓకేనా? నెక్స్ట్ 2021 జూన్ 26న నియమిస్తే జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఇట్లా ఫస్ట్ ఆయన యొక్క పోస్ట్ ఏంది? జెడ్పీటీసీ స్థాయి నుంచి, నెక్స్ట్ ఎమ్మెల్సీ నుంచి, తర్వాత టీడీపీకి రాజీనామా చేయడం, తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఎట్లయిండు. ఇట్లా ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏ కోణంలో అడుగుతాడు అనేది మాత్రం ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రశ్న వస్తుంది లేకపోతే లేదు. సో ఓకేనా? నెక్స్ట్
ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోకుండా కూడా ప్రస్తుతం ఉన్న మంత్రులు లేదా ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యండి అనేది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా బట్టి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఓకేనా? ఈయన 2009లో నియోజకవర్గంలో మధిర నుంచి, ఓకేనా, మధిర నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా వరుసగా 4 సార్లు గెలుపొందారు. ఓకేనా? నెక్స్ట్ ఇంత అవసరం లేదు. ఈయన ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మన రాష్ట్రం ఏర్పడ్డదో రాష్ట్ర విభజన ప్రక్రియలో డిప్యూటీ స్పీకర్గా శాసనసభలో బట్టి విక్రమార్క గారు కీలక పాత్ర పోషించారు. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు రాష్ట్రం విభజనమయ్యే సమయంలో మనకు డిప్యూటీ స్పీకర్ ఎవరైనా అడిగితే మాత్రం బట్టి విక్రమార్క గారు అనేది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం అని చెప్తుంటారు. ఓకేనా? ఈయన ఫస్ట్ రక్షణ రంగంలో ఉద్యోగం చేసిండు. ఓకేనా? సో కోదాళ్ళ ఫస్ట్ పోటీ చేసి ఓడిపోయిండు. తర్వాత 2004, 1999లో విజయం సాధించిండు. ఓకేనా? తర్వాత 9, 14, 18, 23 సంవత్సరాల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఓకేనా? 2019లో లోక్సభ నుంచి కూడా ఎన్నికై నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి రాజీనామా చేశారు. ఈయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, ఇదివరకు ఈయన పనిచేసినటువంటి శాఖ కనుక తీసుకున్నట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్గంగా పనిచేశారు. అలాగే పిసిసి అధ్యక్షునిగా కూడా పనిచేయడం జరిగింది. సో ఈయన ఇప్పుడు ఏ స్థానం నుంచి గెలిచాడు, గతంలో ఏ మంత్రిత్వ శాఖలు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి దామోదర్ రాజనరసింహ గారు 1999లో ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండి 2 సార్లు మంత్రి చేసిండు. ఓకేనా? సో ఆయన 2000 ఎన్నికల్లో గెలిచిన ఆయన వైఎస్ఆర్ క్యాబినెట్లో ప్రాథమిక విద్యా మంత్రిత్వ శాఖగా, ఓకేనా, తర్వాత 2009లో గెలిచిన తర్వాత మార్కెటింగ్ శాఖగా, అలాగే రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖగా, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ఉన్నత విద్యా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. గతంలో కూడా ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ప్రాథమిక విద్యకు పనిచేసిండు, ఓకేనా, ఉన్నత విద్యా మంత్రికి పనిచేసిండు, మార్కెటింగ్ పనిచేసిండు అనేది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. ఈయన ఎక్కడి నుంచి గెలుపొందినట్టుండు, ఆందోళన నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు గారు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామంలో జన్మించిందని చెప్తారు. ఓకేనా? కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలుపొందడం జరిగింది. ఈ కొల్లాపూర్ నుంచి అనుకుంటా మనకు బర్రెలెక్క గారు పోటీ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ 2000 ఇదే ఒకసారి కాంగ్రెస్, తర్వాత టీడీపీ ఇట్లా తర్వాత టీఆర్ఎస్ ఇట్లా మార్కుంటూ వచ్చిండు. ఓకేనా? 2014లో గెలిచినప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి చేసిండు. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురంలో ఈయన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిండు. సో ఈయన ఫస్ట్ 2013 ఫిబ్రవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, అందులో చేరారు. సో వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కూడా ఈయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. సో లాస్ట్కి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎన్నికై మనకి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆయన ఫస్ట్ పనిచేసిన పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ శాఖకు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేసింది. నెక్స్ట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్, రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ పట్టా అందుకున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాజకీయాలకు ప్రవేశించి 29 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే రికార్డు సృష్టించారండి. ఓకేనా? ఆయన యొక్క జన్మించిన సంవత్సరం 1969 అంటారు. ఈయన యొక్క వృత్తి ఏంటంటే గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఇక్కడ మన అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇతని యొక్క తండ్రి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి స్పీకర్ శ్రీపాదరావు గారిని నక్సలైట్లు హత్య చేయడంతో ఆయన అప్పుడు పొలిటికల్ ఎంట్రీ చేశారు. ఎవరి యొక్క తండ్రి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క తండ్రి శ్రీపాదరావు గారిని నక్సలైట్లు హత్య చేయడంతో ఈయన పొలిటికల్ ఎంట్రీ ప్రారంభమైంది. సో 1999లో మంత్రి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత 2004-09లో కూడా హ్యాట్రిక్ సాధించారు. 2014లో ఓటమి పాలైనప్పుడు కూడా మళ్ళీ 2018-23లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఈయన చేపట్టిన పదవులు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతం ఏ పదవి చేపట్టిందని నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గారు. సో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందిన ఉస్నాబాద్ నియోజకవర్గం. ఈయన పొన్నం ప్రభాకర్ ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికండి? ఉస్నాబాద్ గారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ విభజన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు కరీంనగర్ ఎంపీగా పెప్పర్ స్ప్రేను అడ్డుకొని అస్వస్థతకు గురయ్యారు. అంటే
విభజన సమయంలో మనకు పెప్పర్ స్ప్రేని కొడతారు కదా, సో అప్పుడు ఆ పెప్పర్ స్ప్రేను అడ్డుకోవడంలో ఈయన ప్రయత్నించి కొద్దిగా అస్వస్థతకు గురైండు. అప్పుడు ఆయన దగ్గర ఉండి ఏంది కరీంనగర్ ఎంపీగా అప్పుడు ఆయన పనిచేస్తుండే. ఓకేనా. ఈయన మొదటగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి లాస్ట్ టీపీసీసీ వర్కింగ్ అంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగింది. 2009లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికై తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఇక్కడ పెప్పర్ స్ప్రే ఎప్పుడు అది మనకి ఇది అందరూ తెలిసి ఉంటుంది, తెలిసి మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుకుని ఉంటారు కాబట్టి. లగడపాటి రాజగోపాల్ జరిగిన పెప్పర్ స్ప్రే దాడితో పొన్నం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న మంత్రులను ఏం చేస్తున్నా అంటే నేను ఉద్యమ చరిత్రకు కానీ అక్కడ ఉన్న వేరే సంఘటనలు కానీ సబ్జెక్ట్లో ఏమైనా ఉంటే వాటిని లింకప్ చేసి చెప్తున్నా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనకు పైన బట్టి విక్రమార్క గారు రాష్ట్ర విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇక్కడ లగడపాటి రాజగోపాల్ జరిపిన పెప్పర్ స్ప్రే దాడితో అస్వస్థతకు గురై గుర్తింపు పొందినటువంటి ప్రస్తుత మంత్రి ఎవరు అన్నప్పుడు పొన్నం ప్రభాకర్. ఇట్లా మనము ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే 2009 నుంచి 14 వరకు ఈయన కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్గా కూడా ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సీనియర్ నాయకులైన తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయాల్లో రాటుదేలిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన పేరు తెలియని వారు అంటే ఉందని చెప్పేసి మామూలుగా రాసుకుంటూ వచ్చిండు. ఓకే. నెక్స్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఫస్ట్ టీడీపీలో ఉండే. ఓకేనా. తర్వాత ఆయన చేపట్టిన మంత్రి పదవులు చాలా ఉండండి గతంలో. చిన్న నీటి పారుదల కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, భారీ నీటి పారుదల, రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా చేయడం జరిగింది. ఓకేనా. 2014లో పోటీ చేసినప్పుడు మాత్రం ఖమ్మం నుంచి ఓటమి పాలైండు. తర్వాత టీఆర్ఎస్లో ఏరి 2014 ఖమ్మం నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయి టీఆర్ఎస్లో ఏరి క్యాబినెట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిరు. అప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకు 2014లో మంత్రి పదవులు చేపట్టిన మొదటి మంత్రులు ఎవరెవరని చెప్పేసి మనకు క్వశ్చన్లు అడుగుతారు. అలా ఆయనే రోడ్ అండ్ బిల్డింగ్స్ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఓకేనా. 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు తెలిసిన విషయం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఓకేనా. ఈయన గతంలో ఐటీ మినిస్టర్ గాను, యువజన సర్వీసులు, క్రీడల శాఖల మంత్రిగా పనిచేయడం జరిగింది. ఓకేనా. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి సీఎం అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. రేవుల శాఖ అంటే ఇప్పుడు లేదంటారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు రేవుల శాఖ. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక్కటి చూడండి, ఇది ఇంపార్టెంట్. రాష్ట్ర సాధన కోసం అధికార పార్టీ మంత్రి అయి ఉండి కూడా 2011లో తన పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బట్టి మనం కొద్దిగా సబ్జెక్ట్ని కూడా అట్లా చదువుకుంటే బెస్ట్. రాష్ట్ర సాధన కోసం అధికార పార్టీ నుండి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ప్రస్తుత మంత్రులు ఎవరున్నారంటే మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పాలి 2011లో. ఓకేనా. మనకు ఫ్లోరైడ్ నివారణకు సంబంధించి 2003లో నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో 11 రోజుల పాటు అమరణ దీక్ష చేసిండు. ఏ సమస్యపై అంటుండు? ఫ్లోరైడ్ నివారణ మీద. ఇట్లా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుంది. కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ లీడర్ ఎవరైనా ఏమని చెప్పాలండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే సబ్జెక్ట్స్ చదవాలి, అది మనకు కరెంట్ అఫైర్స్ చదవాలి, సబ్జెక్ట్లో ఎక్కడ టచ్ అయితే చూసుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికైనా ఈ వీడియో ఫాస్ట్ అనిపిస్తే కొద్దిగా స్లో పెట్టుకొని వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఉంటుంది, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా ఉంటుంది. అదే వీడియోలో చెప్తే కొద్దిగా తొందర అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ని ఎట్లా చదవాలని చెప్పేసి మీకు బాగా అర్థమవుతుంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ అడిగే క్వశ్చన్, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ధనసరి అనసూయ, ఆమె అసలు పేరు ఏంటంటే ధనసరి అనసూయ, మనం ఏమని పిలుస్తామండి? సీతక్క. సో ఆమె ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా నాకు గుర్తున్నందుకు ధనసరి అనసూయ సీతక్క అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసింది. సో అసలు పేరు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. సో ఆమె ములుగు మండలం జగ్గన్నపేట గ్రామము. ఇక్కడ ఈమె ఆదివాసీ తెగలలో ఏ ఆదివాసీ తెగకు చెందిన కుటుంబం అంటే కోయ వారికి చెందినటువంటి కుటుంబము. ఈమె కూడా న్యాయవాదిగా ఫస్ట్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేసింది. ఓకేనా. తర్వాత తొలిసారి పోటీ చేసి ఓడిపోయింది ములుగు నుంచి. ఓకేనా. తర్వాత మళ్ళీ గెలిచిందంటుండు. ఓకేనా. ఇట్లా తర్వాత 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అజ్మీరా చంద్రాలపై అనూహ్యమైన విజయం సాధించింది. ఇప్పుడు మనకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కొండా సురేఖ్ గారు 1990లో గీసికొండ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నికై ఫస్ట్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఓకేనా. ఇదంతా పక్క పెడితే 2009లో పరకాలలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో పరకాల నుంచి గెలిచి మొదట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచే వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలుపొంది మరొకసారి మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
ఓకేనా. ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ పేజీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరందరూ ఏమనుకుంటారంటే మాకు మంత్రులు తెలివయా, శాఖలు తెలివయా, అన్ని రోజు చూస్తూనే ఉంటారు కదా, చదువుతూనే ఉంటాం అని అనుకుంటారు మీరు. ఇక్కడ ఒకసారి చూడండి, వాళ్ళు రేపు పొద్దున ఎట్లా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి కావచ్చు, లేకపోతే ఈ కింద మంత్రులు వారికి కేటాయించినటువంటి శాఖలు ఏంటివి, అందులో సరైనవి ఏంటివి, సై కానివి ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అక్కడ మాత్రం చాలా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా వార్తల్లో రానటువంటి శాఖను అక్కడ ఇచ్చాయని అడుగుతాడు. ఫర్ సపోజ్ మనకు అందరికీ తెలిసిందే, మల్లు బట్టి విక్రమార్క అనగానే ఉప ముఖ్యమంత్రి ఎవరైనా చెప్తారు, ఆర్థిక ప్రణాళిక ఎవరైనా చెప్తారు, కానీ ఈ ఇంధన శాఖ అనేది మనకు గుర్తుండదు. రేపు పొద్దున వాడు ఏమంటాడు, ఇదే తీస్తాడు బిట్ ఎగ్జామ్లో, మల్లు బట్టి విక్రమార్క డాష్ ఇంధన శాఖ సరైందా కాదా. మనం ఇక కింద మీద తలకాయలు పెట్టి ఆలోచిస్తాం, గోడకు అటు చూస్తాం, పెన్ను పేపర్ గీక్తాము, అట్లా ఇట్లా ఏదో డ్రాయింగ్స్ వేస్తుంటాము, ముగ్గులు వేస్తుంటాము, మనకైతే గుర్తుకు రాదు. సో ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నీకు జనరల్గా ఆ మంత్రి నీ మైండ్లోకి రాగానే ఏ శాఖలు ఉంటాయో అవి చదవకుండా ఎక్స్ట్రా ఏ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది, మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అని తెలుసు, ఆర్థికాన్ని తెలుసు, ప్రణాళిక అని తెలుసు, కానీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోవాలి మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఇంధన శాఖను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, సహకార శాఖ. మనకు గుర్తుండాల్సింది ఏంది, చేనేత జౌలి శాఖలు ఎక్కువ గుర్తుండాలి, సహకార శాఖ కూడా ఎక్కువ గుర్తుండాలి. తుమ్మల నాగేశ్వరరావు రోడ్ అండ్ బిల్డింగ్స్ కాదు, అది ఎప్పుడో పోయింది. తుమ్మల నాగేశ్వరరావు ఏంటిది మనకు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార మరియు చేనేత జౌలి శాఖ. ఓకేనా. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్, ఫుడ్, ఆహార శాఖ అట్లుంటుంది, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. ఇది యాక్చువల్ ఆహార మరియు పౌర సరఫరాల శాఖలు. మనకి ఇరిగేషన్ అని తెలుసు, మనం ఒక పౌర సరఫరాల శాఖ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ దామోదర్ రాజ నరసింహ గారికి సంబంధించి వైద్య శాఖ, ఆరోగ్య, కుటుంబం, సంక్షేమం ఎవరైనా చెప్తారు, కానీ మనకు గుర్తుండాల్సింది ఏంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే ఎవరైనా రావాలి మనకు, దామోదర్ రాజ నరసింహ గారు. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనగానే R&B మనకి ఎట్లాగో రెగ్యులర్గా పత్రికల్లో వస్తుంటే తెలిసిపోతుంది, కానీ మనం ఇక్కడ ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మీకు చూడొచ్చు, మున్సిపల్ శాఖ ఎవరికి వేయలేదండి, అలాగే హోమ్ కూడా ఎవరికి వేయలేదు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు. ఓకేనా. దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి కానీ మనకి అన్ని గుర్తుండిపోతాయి, ఎందుకంటే రెగ్యులర్గా మనకు న్యూస్ పేపర్లు వస్తాయి, IT వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తుంది, శాసనసభ వ్యవహారాలు వచ్చేస్తాయి. ఇక్కడ నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రెవెన్యూ రెగ్యులర్గా వస్తుంటుంది. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది గృహ నిర్మాణం మరియు సమాచార శాఖలు. ఓకేనా. నెక్స్ట్ డి అనసూయ, ధనసరి అనసూయ లేదా సీతక్క, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మనకు రెగ్యులర్గా వస్తుంటే వార్తలు. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అనేది అనసూయక, కొండా సురేఖక అని చెప్పేసి మనము కన్ఫ్యూజ్ అవుతున్నాం. అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఎవరికి ఉందండి, అనసూయ గారికి ఉంది. అలాగే కొండా సురేఖ గారికి అటవీ, పర్యావరణము మరియు దేవాదాయ శాఖలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జూపల్లి కృష్ణారావు గారికి మనకి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ గుర్తుంటుంది, పర్యాటక మరియు సంస్కృతి గుర్తుంటుంది. మనకు కావాల్సింది ఏంది, పురావస్తు శాఖ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొన్నం ప్రభాకర్ గారికి రవాణా శాఖ మంత్రి మనకు తెలుసు, BC సంక్షేమ శాఖ ఎక్కువ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్లు వచ్చేది కాకుండా ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. అట్లా మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. మల్లు బట్టి విక్రమార్క గారికి ఇంధన శాఖ ఇంపార్టెంట్, తుమ్మల నాగేశ్వరరావు సహకార, చేనేత జౌలి శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ, దామోదర్ రాజ నరసింహ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ. మీలో మీకు గుర్తుంటాయని మాత్రమే ఇవి చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ పొంగులేటి గారికి సమాచార శాఖ, దుద్దిల శ్రీధర్ బాబుకి అవసరం లేదు. డి అనసూయ మాత్రం మహిళా శిశు సంక్షేమ శాఖ, కొండా సురేఖ 3 ఒక దగ్గర వచ్చేసిన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ, జూపల్లి కృష్ణారావు గారికి పురావస్తు శాఖ, పొన్నం ప్రభాకర్ BC సంక్షేమ శాఖ అండి. ఓకేనా. ఇది మంత్రులకు సంబంధించి కంపల్సరీ బిట్టు ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లో పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆడపడుచుల ఉచిత బస్సు కదిలింది, 48 గంటల్లోనే 2 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పేసి వస్తుంది. 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం గారు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఎక్కడ ప్రారంభించింది, ఇది ఇంపార్టెంట్, శాసనసభ ప్రాంగణంలో 2 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్ర మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత RTC బస్సులో ప్రయాణ సౌకర్యం. దీన్ని ఏ పథకం అంటాము, మహాలక్ష్మి పథకం అంటాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచేటువంటి చేయూత పథకం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 2 గ్యారెంటీలు అమలు చేశారు. ఒకటి ఉచిత ప్రయాణం మహిళలకే కాదు మరియు ట్రాన్స్జెండర్లకు. సార్ గిరిగింతో ఒత్తు ఎందుకు చెప్తారు అంటే రేపు పొద్దున అంటారు ఈ క్రింది వారిలో ఎవరికి ఉచిత ప్రయాణం అని చెప్పేసి మహిళలు, ట్రాన్స్జెండర్లు, A and B లేదా ఇట్లా ఇంకో 4 ఆప్షన్ ఏదైనా ఇచ్చేసి అడిగితే మనం మహిళలు వాటితో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం. అలాగే దానికి ఏమని పేరు, అది మహాలక్ష్మి పథకం. ఈ ఆరోగ్యశ్రీ పరిమితిని ఎంతకు పెంచారు, 10 లక్షలు పెంచారు. అదేం పథకం, చేయూత పథకం. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభించారంటే డిసెంబర్ 9న. ఓకేనా.
సో ఇది అసలు విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చూద్దాం. సో సోనియమ్మ మనకు తెలంగాణకు సంబంధించి ఎటువంటి హామీలు ఏ సభలు ఇచ్చింది అనేది ఇక్కడ ఒక రాసిన ఒక పేర మనకు ఉద్యమ చరిత్రలో భాగంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ డేట్స్ ఇవ్వకుండా కూడా వాళ్ళు ఏమన్నారు అనేది చెప్తాం ఒకసారి. 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల ఆలోచన ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని మాట ఇచ్చి, ఇగో దీన్ని పట్టుకుంటాడు సెంటెన్స్. రేపు పొద్దున తెలంగాణ ఉద్యమ చరిత్ర మనం చదువుతాం కదా, ఏది బుక్ చదువుతాం ఆ బుక్కులు ఈ బుక్కులు 10 రకాల బుక్కులు చదువుతాం, అన్ని చదువుతాం. రేపు పొద్దున వాడు ఏం స్టేట్మెంట్ తయారు చేస్తారంటే తెలంగాణ ప్రజల ఆలోచన ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని ఈ క్రింది వారిలో ఎవరు మాట ఇచ్చారని చెప్పేసి సోనియా గాంధీ, సుష్మా స్వరాజ, ఎల్కే అద్వానీ ఇట్లా అన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి, సోనియా గాంధీ అని చెప్పేసి మనకు ఆన్సర్ గుర్తుకు రావాలి. ఓకేనా? అదే విధంగా ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అదే స్ఫూర్తితో మళ్ళీ సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. సో ఈమె మన కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు నెరవేర్చమని చెప్పేసి ఎన్నడూ మనకు ప్రామిస్ చేశారంటే సెప్టెంబర్ 17, 2023 రోజు మనకు ప్రామిస్ చేయడం జరిగింది. సో అట్లా ఈ విధంగా అట్లా 6 గ్యారంటీలు అత్యంత పవిత్ర దినమైన వారు ఇచ్చిన 6 గ్యారెంటీ అత్యంత పవిత్ర దినమైన డిసెంబర్ 9, 2023 నాడు తెలంగాణ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకొని ఇచ్చిన 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అమలు చేశారు. ఇది డిసెంబర్ 9 నాడు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంది, ఉద్యమ సమయంలో ఈ డైలాగులు ఎవరెవరు గుర్తుపెట్టుకోవాలి, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రామిస్ ఏ రోజున చేశారు అనేది ఒకటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇదంతా కూడా ఆల్రెడీ మనం చదువుకున్నదే పైన. నెక్స్ట్ ఇక్కడ 2023 అక్టోబర్ 15న గాంధీ భవన్లో రేవంత్ రెడ్డిని ఒక ఆమె కలిసింది. తనకు ఉద్యోగం లేదని, పీజీ చేసిన ఉద్యోగం రాలేదని చెప్పేసి కలిసింది. ఆమె పేరు ఏంటంటే తూమరి రజని. ఈమెకు ఉద్యోగం ఇచ్చిండు. ఏ శాఖలో అంటే తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీలో ఇచ్చిండు. ఒక 50,000 వేతనం ఇచ్చుకుంటా. ఈమె దివ్యాంగురాలు. సో ఇట్లా ఆమెకు ఇవ్వడం ఒక పేరు గుర్తుపెట్టుకుని అడగడు మ్యాక్సిమం. కాకపోతే వీళ్ళు ఉన్న దాంట్లో ఇంపాడు తూమరి రజని. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇది ప్రజాకవి పద్మభూషణ్ స్వర్గీయ కాళాజీ నారాయణరావు గారి యొక్క 3 కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి తెలంగాణ వెలసి నిలచి ఫలించలే భారతాన అని చెప్పేసి మనకు రేపు పొద్దున గీదిస్తాడు పైన. తెలంగాణ కల్చర్లో భాగంగా వచ్చి ఇంకేదైనా తెలంగాణ హిస్టరీలో భాగంగా ఈ యొక్క 4 సెంటెన్స్లు ఇచ్చేసి దీన్ని ఎవరు రాసిరు అన్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాకవి అంటాం. అతనికి పద్మభూషణ్ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. 3 కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలే భారత అని చెప్పేసి ఈ యొక్క వాక్యాలను రచించింది ఎవరండి, కాళోజీ నారాయణరావు. ఇది ఏంటంటే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసినప్పుడు ఫస్ట్ దీంతో స్టార్ట్ పెట్టారు కాబట్టి మనకు ఇది ఎవరు రాసిరు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మధ్యలో అంతా కూడా మంత్రివర్గం వాళ్ళు రూపొందించిన అది ఉంటుంది, డాక్యుమెంట్ ఉంటుంది. మనకు లాస్ట్కి మళ్ళీ చూద్దాం. లాస్ట్కి ఏముంది, ఇక్కడ కొన్నింటిని వాళ్ళు ప్రస్తావించారు. ఒకసారి చూద్దాం. ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు హామీకి ఇచ్చిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత ఈ 6 గ్యారెంటీలను వచ్చే 100 రోజుల్లో అమలుకు కార్యాచరణ తీసుకుంటాం. ఓకేనా? సో ఏమేమి గ్యారెంటీలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఎక్కడెక్కడ ఏ డిక్లరేషన్ ప్రకటించారు అనేది, రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, రైతుల కోసం డిక్లరేషన్ ఎక్కడ ప్రకటించారు, వరంగల్లో. యువకుల కోసం యువ డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రకటించారు. అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది చేవెళ్ళలో ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ అనేది కామారెడ్డిలో ప్రకటించారు. ఇది ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రకటించారు అనేది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అమరవీరుల కుటుంబాలను గుర్తించి 250 గజాల జాయిస్తామంటారు. ఇట్లా కొన్ని ఏమేమి చెప్పినామనేది ఇలా డాక్యుమెంట్లో గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు పొందుపరిచారు. ఒక నిమిషం కడుగుదాం. అలాగే ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, మళ్ళా ఎస్సీ ఎస్టీలో ఈ పథకం కింద అయితే మరో ₹1,00,000 అదనంగా ఇస్తారు. ఇంకా ఇంప్లిమెంట్ కాదు, వాళ్ళు ఏమేం చేసారు మాత్రం చెప్తాం. అలాగే ధరణి పోర్టల్ స్థానంలో ఏ పోర్టల్ని తీసుకొస్తామంటారు, భూమాత పోర్టల్ను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రగ్స్ భూతాన్ని అంతం చేయడానికి గ్రేహౌండ్స్ ఆక్టోపస్ మాదిరిగా టీఎస్ న్యాబ్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్ట్ను నియమించామని కూడా చెప్పుకుంటారు. ఓకేనా? సో ఇట్లా 2-3 మేజర్ ఇష్యూస్ని వాళ్ళు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. మళ్ళా ఎండింగ్లో ఒక కొటేషన్తో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. స్వర్గీయ దాశరథి గారు చెప్పినట్టు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలం ఎంతో, ఆనల్లేని ఆకాశంలో కానరాని భాస్కరంలో. చాలా 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 ఫేమస్ సాంగ్ ఇది. ఓకేనా? సో దీన్ని దాశరథి గారు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఎవరిది, తర్వాత ఎవరిది, గవర్నర్ ప్రసంగం స్టార్టింగ్లో కాళోజీ నారాయణరావు గారిది ఒక కొటేషన్ చెప్పారు, చివరన దాశరథి గారిది ఒక కొటేషన్ చెప్పారు. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
ఓకేనా 6 గ్యారంటీలపై తొలి క్యాబినెట్ చర్చ అది రాసిరు. ఇక్కడ ఏం చూద్దాం, రెవెన్యూ గ్రామంగా జయశంకర్ సార్ ఊరు. అంటే ఇంతకుముందు ఇది రెవెన్యూ గ్రామంగా లేకుండే మన జయశంకర్ గారిది, వాళ్ళ యొక్క ఊరును రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు. అదే గ్రామం ఒకసారి చూద్దాం. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు. సో అది ఇంతకుముందుకు ఎక్కడ ఉండంటే ప్రస్తుతం అక్కంపేట గ్రామం పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉండే, దానికంటూ అది సొంతగా రెవెన్యూ లేకుండా పెద్దాపూర్ కింద ఒక గ్రామంగా ఉండే. ఇప్పుడు ఆ అక్కంపేటనే డైరెక్ట్ ఒక రెవెన్యూ విలేజ్గా ప్రకటించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మన దగ్గర సెలెక్ట్ అయినటువంటి అందరు శాసనసభ్యులు, మనం ఈ మ్యాగజైన్ చూడగానే ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది అంటే అమ్మ ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే వేసుకున్నారు అనుకుంటారు. చాలా తప్పు. మన దగ్గర ఎన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలిచారో అందరి ఫోటోలు విత్ పార్టీ గుర్తుతో సహా ఇక్కడ చూసినట్టుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిది కూడా అన్ని నియోజకవర్గాలు చేశారు. అయితే మరి ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవాలంటే మీరు ఒకసారి మొదటిసారి ఎన్నికైన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోరి, వాళ్ళ నియోజకవర్గం గుర్తుపెట్టుకోరి. ఇక నేను మాత్రం ఇక్కడ ఏం వర్కౌట్ చేసిన అంటే ఈ శాసనసభ్యులలో మంత్రులు ఎవరో వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి గెలిపోయిందో అదొకటి గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ పాయింట్, మంత్రులు ఎవరు వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి గెలిచారో అదొకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొదటిసారి గెలిచిన వాళ్ళు ఎవరు, అంటే ఫస్ట్ సారి గెలిచిన వాళ్ళు ఎవరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ వచ్చేసి ఇక్కడ భారీ మెజారిటీ సాధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి మనకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు, అక్కడ నేను మీకు రాసిన అక్కడ మనకు మెసేజ్ గుర్తు కూడా వస్తుంది, ఒక్కసారి చూపిస్తే ఇక్కడ కుత్బుల్లాపూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ 85,576 ఓట్లతో గెలిచిండు. ఇక్కడ మీకు ఈ సింబల్ అని అవుతుందంటే నేను అక్కడ ఇంపార్టెంట్ సంబంధించి అని చెప్పి ఏదో ఒకటి రాసిన, మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ నేను ఏం రాసిన అనేది తెలిసిపోతుంది. ఓకేనా. సో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. తర్వాత సెకండ్ హరీష్ రావు గారు, సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు 82,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఒకసారి అయితే క్రాజు చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక అలాగే నేను ఇంకో ప్రయత్నం ఏం చేసిన అంటే అతి తక్కువ ఓట్లతో గెలిచింది కూడా చూసిన, చేవేల నుంచి గెలిచారు కాళ యాదయ్య గారు. ఇక్కడ మీరు స్క్రోల్ చేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంటుంది, ఒక్కసారి ఎక్కడ ఉందో చూసుకోరి. చేవేల నుంచి కాళ యాదయ్య గారు ఓన్లీ 265 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. ఇగో చేవేల నుంచి కాళ యాదయ్య గారు అతి తక్కువ మెజారిటీ నేను చూసిన దాంట్లో 268 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. వీటి నుంచి నేర్చుకోవాల్సింది, ఏ శాసనసభ్యులు మొదటిసారి గెలిచినారు ఏ నియోజకవర్గం నుంచి, మంత్రులు ఏ నియోజకవర్గం నుంచి, అత్యధిక మెజారిటీ ఏంది అత్యల్ప మెజారిటీ ఏంది అనేది వీళ్ళ నుంచి ఈ రకంగా క్వశ్చన్లు అడుగుతారు. ఇక్కడ నేను సబ్జెక్ట్ ఎవరైనా తెలియదు చూసుకుంటాను, కానీ నా ఎక్కువ టైం ఎక్కడ తింటున్నా, మీరు ఎగ్జామ్ కోణంలో ఈ యొక్క అంశాలను ఎట్లా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, దాన్ని నేను పదే రిపీట్ చేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు, శాసనసభ మండలి సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అక్కడ ఈయన కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. రైతుల ఆదాయం రాష్ట్రం రైతుల ఆదాయానికి సంబంధించి రాష్ట్రం దేశంలో 20వ స్థానంలో ఉంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఎన్సీఆర్బీ నివేదికలో అని చెప్పిండు. అలాగే తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్తున్నామన్నది అసత్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ 10వ స్థానంలో ఉందని ఈ యొక్క 2-3 ముచ్చట్లు చెప్పిండు. గత ప్రభుత్వము మనల్ని తప్పుదోవ పట్టించింది స్థానాలలో అని చెప్పేసి ఇక్కడ ఒక 2-3 ఇష్యూస్ పేర్కొన్నాడు, అది ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సార్ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆయన వికారాబాద్ శాసనసభ అంతా మనకు తెలుసు, కానీ మనకు స్పీకర్ ఎన్నిక కన్నా ముందు మొదటగా ప్రొటెం స్పీకర్ని ఎన్నుకుంటారు. అట్లా ఎవరు పనిచేశారు? స్పీకర్ ఎన్నికగా మొదట మజ్లిస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకున్నారు. ఇది డెఫినెట్ బిట్ పడతారు రేపు పొద్దున. ఓకేనా. మనకు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఓకే, కానీ దానికన్నా ముందు మనం ప్రోటెం స్పీకర్ను ఎన్నుకుంటాం కదా, అందరు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలంటే. ఆ ప్రోటెం స్పీకర్గా ఎవరు పనిచేస్తారంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఇక్కడ చూడండి, ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధ్యక్షత శాసనసభ సమావేశమైంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులచే ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ ప్రోటెం స్పీకర్ ఎవరండి? అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే కొత్త స్పీకర్గా ఈయన ఎక్కడి నుంచి ఎన్నికయ్యాడు? గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ శాసనసభ్యులండి. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం అనేది మనకు సపరేట్ డాక్యుమెంట్ ఉంది, అలా చూసుకుందాం. కాకపోతే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి.
అన్ని రకాలు కలిపి ప్రస్తుతం రాష్ట్రానికి 6,71,757 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. సో గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత అని చెప్పేసి లెక్క ఇచ్చారు. మనం అక్కడ డాక్యుమెంట్లో చూసుకుందాం. ఇది మనకు 100 ఎకరాల్లో హైకోర్టుకు నూతన భవన్ అని చెప్పేసి రాజేంద్ర నగర్ల పరిధిలో 100 ఎకరాలను హైకోర్టు నూతన భవన నిర్మాణానికి మంజూరు చేయమని కోరిరు. ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దానికి అనుగుణంగా మంజూరు చేసినట్టు జీవో నంబర్ కూడా ఇచ్చినట్టు కూడా మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చూసినాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్పై కూడా మనకు అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చారు. ఎవరు ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి గారు. ఓకే, ఆయన విద్యుత్ శాఖ మంత్రి గారు. సో స్టార్టింగ్లో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎంత అనవసరం ఖర్చు పెట్టారని చెప్పేసి కొద్దిగా లెక్కలు మనం మామూలు చూసుకుందాం. ఓకేనా. ఇవి ప్రజలకు చేరువలు దీని గురించి కూడా రాశారు. ప్రజలకు చేరువలో తెలంగాణ మాసపత్రిక, తెలంగాణ మాసపత్రికలో తెలంగాణ మాసపత్రిక గురించి కూడా రాయడం జరిగింది. ఓకేనా. సో ఈ తెలంగాణ మాసపత్రిక అనేది సమాచార శాఖ కిందకి వస్తుంది కాబట్టి దీని మీద ఎవరు రివ్యూ చేస్తారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రివ్యూ చేయడం జరుగుతుంది. ఇట్లా ఇది ఉంది. ఇదంతా కూడా ఈ యొక్క ఇంకొకటి మిస్ అయినట్టుంది. 1000 ఎకరాల్లో పారిశ్రామిక వాడలట. ఓకే, నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్కు బయట, రీజనల్ రింగ్ రోడ్ లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములు గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓకేనా. సో 1000 ఎకరాల పారిశ్రామిక వాడలు అది ఒకసారి డిసైడ్ అయ్యి అది నిజంగా ఏర్పడైతే అప్పుడు కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది. ఇప్పుడు ఆయన యొక్క ఒపీనియన్ ఆ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే పాలేరు అభివృద్ధిపై పొంగులేటి సమీక్ష ఇదంత పెద్ద ఇష్యూ కాదు. డ్రగ్స్ చలామణి మీద ఇదంతా జస్ట్ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు ఏందనేది మనకు పేపర్లో వచ్చింది, రాశారు. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎక్కడ కూడా అంశాలు దొరకలేదు కాబట్టి నేను హైలైట్ చేయలేదు. మకర సంక్రాంతి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ టీఎస్పీఎస్ ప్రక్షాళన మీకు ఇష్టమైంది. టీఎస్పీఎస్ ప్రక్షాళనకు సీఎం ఆదేశం. ఓకేనా. నెక్స్ట్ భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ, అది ఎవరెవరి కమిటీ వేసారు. కమిటీ ఇక్కడ వేయాలని చెప్పినట్టు ఇక్కడ న్యూస్ వచ్చింది. కమిటీ కూడా ఫామ్ అయింది, అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎవరెవరు అని చెప్పేసి. సంపద సృష్టించి పేదలకు పంచాలి, ఆర్థిక ఈయన సమీక్ష చేసినప్పుడు ఆయన ఏమేమి మాట్లాడిన అనేది అదొకటి. సో ఇట్లా ఓవరాల్గా మనకు ఈ యొక్క జనవరి మంత్ మ్యాగజైన్ అనేది ఉంది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖలు ఏ హామీలను అమలు చేశారు, ఓకేనా, ఏ రోజున అమలు చేశారు, సోనియా గాంధీ ఏం చెప్పింది 2004 అప్పుడు, ఓకేనా, ఎవరెవరు మొదటిసారి ఏ శాసనసభ్యులు గెలిచారు, ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు, ఇప్పుడు మంత్రులు నిర్వహిస్తున్న శాఖలేంది, ఆ మంత్రులు ఏ నియోజకవర్గాల నుంచి గెలిచారు, శాసనసభ్యుల మెజారిటీ ఎవరు, అత్యధిక మెజారిటీలు, అత్యల్ప మెజారిటీ ఎవరు, ఇట్లా ప్రజాపాలన ఎప్పుడైంది, అలా ఏ 5 గ్యారంటీలను అమలు పరచడానికి ఒకటే దరఖాస్తు పెట్టారు. ఇట్లా ఒక 10 అంశాలు ఉంటాయి. ఓవరాల్గా చేస్తే 10 అంశాలు. వీడియో ఎంత పెద్దగా ఉన్నా కూడా ఒక్క 10 అంశాలు ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసిన అంటే ఇక్కడున్న వాటిని ఎగ్జామ్లో ఎక్కడ టచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పిన ఏమని చెప్పిన, బట్టి విక్రమార్క గారి గురించి వచ్చినప్పుడు మనకు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్గా, ఓకేనా. పొన్నం ప్రభాకర్ గారి గురించి వచ్చినప్పుడు ఏం చెప్పిన, పొన్నం ప్రభాకర్ గారు మనకు ఈ యొక్క లగడపాటి రాజగోపాల్ జరిపిన పేపర్ స్ప్రే దాడిలో అస్వస్థ గురైన ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారు. ఇట్లా ఫైర్ బ్యాండ్ మినిస్టర్ ఎవరంటే మనకు కోమటిరెడ్డి వెంకట. ఇట్లా కొన్ని సంఘటనలు సబ్జెక్ట్తో టచ్ చేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి లేట్ అయింది. కాకపోతే ఇది మీరు ఎవరైతే సిన్సియర్గా హార్డ్ వర్క్తో కష్టపడి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసారనుకో వాళ్ళకి ఖతర్నాక్ అర్థమవుతుంది, ఖతర్నాక్ ఎక్కుతుంది. సో ఓవరాల్గా ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.